మోడల్ కాబట్టి అన్నా దీని పేరు గ్లామర్ అని ఎందుకు పెట్టారు తెలుసా? మనిషి ఊరెక్కినా కూడా వాళ్ళు గ్లామర్ అవుతారు. డబ్బులు కావాలి. నా పెళ్లి కొడుకు కూడా చచ్చిపోయినాడు ఈ బండి మీద. ఎంత అచ్చొస్తుందంటే అంత అచ్చొస్తుంది. అర్థమైందా? ఇది మాట్లాడుకుంటున్నానండి. 5 నిమిషాలు లేట్ వచ్చిందంటే నా పని మీరు వచ్చి చెడగొట్టినారు. 5 నిమిషాలు లేట్ వచ్చిందంటే నా పని మీరు వచ్చి చెడగొట్టినారు. నువ్వు లక్కినే దీని అమ్మ మొగుడు బండి దింపుతానుండు. ఇంకోటి రంగా మీరేనా బండి? ఏనా 20 నిమిషాలు అయ్యా కూర్చొని అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు బండి బలం ఉంది అని స్టైల్ గా చూసుకుంటూ పోతున్నారు. బండి ఇదేనా? రేట్ ఎప్పిట్టాడు మీకు ఆల్రెడీ రంగన్న చెప్పారు కానీ బండి ఒక్కటే నా బండిలో తీసి పెట్టి ఏం లేదు. ఇంకో విషయం చెప్తాడు, మీ షోరూమ్ బండి కొన్నా కూడా ఈ కండిషన్ ఉండదు. ఏంటంటే తీసుకున్నప్పటి నుంచి మొత్తం షోరూమ్ ఎదురుగుండా మా ఫ్రెండ్ షాప్ లో చూపిస్తాను. మొత్తం షోరూమ్ ఆపోజిట్ రికార్డే. షోరూమ్ లెక్క కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఆయన సరిగ్గా చేస్తారో చేయరు అని చెప్పి షోరూమ్ ముందర మా ఫ్రెండ్ షాప్ ఉంది, ఆడే చేపిస్తాను. మొత్తం ఇప్పడము బిగియడం. ఇంజిన్ ఆయిల్ కూడా మీరు మార్చుకునే పని లేదు. నేను ఇప్పుడు 6 ఏళ్ళ ఇంజిన్ ఆయిల్ కూడా మార్చలే. ఏంటంటే లోపల ఫిల్టర్ పెట్టించినాను. అదే ఫిల్టర్ అయితే అంటే ఆటోమేటిక్ వస్తుంది. ఇంకోటి సైలెన్సర్ చూడండి, పొగ జుమ్మని కొడుతుంది. ఒక హీరో ఎంటర్ అవుతున్నట్లు ఉంటుంది పొగలో నుంచి. బండి చూద్దాం ఏనా చూడ మొత్తం రౌండ్ 360 డిగ్రీస్ చూసుకో. మొత్తం లుక్కే బండి. ఒక్క చోట కూడా టైర్లు అరిగిపోవడం కాదు. నేను మా కాలనీలోకి పోయినప్పుడు బ్రేక్ కొడితే ఈ నుంచి అంత దూరం జారుకొని జారికి పెట్టాను స్టైల్. ఇప్పుడు మీ సినిమాలో హీరో బండి ఎట్లా జారిస్తాడు అట్లా మా కాలనీలో చాలా సార్లు జారించుకుంటే అంత దూరం పోయి పడతా అంటే బండి బ్రహ్మాండం. చెప్పింటారు నీకు ఆల్రెడీ ఆయన చెప్పింది మీరు చెప్పండి. 34,000 అంత ఎందుకంటే ఎలిఫెంట్ చూడండి బల్ల ఎందుకు ఎలిఫెంట్ బల్ల అసలు ఈ బండికి వాల్యూ అనేది ఈ గ్లామర్ బండికి పాత మోడల్ కాబట్టి అన్నా దీని పేరు గ్లామర్ అని ఎందుకు పెట్టారు తెలుసా? మనిషి ఊరెక్కినా కూడా వాళ్ళు గ్లామర్ అవుతారు. ఒక్క నిమిషం మీ సెల్ ఇచ్చి బండిలో కూర్చోండి, ఫోటో తీస్తాను. ఓసారి చూడండి, మీరే షాక్ అవుతారు ఈ గ్లామర్ ఎక్కడి నుంచి వచ్చిందని. చూసింటారా? అన్ని బండ్లు ఒకటి అయిపోవు కదా. అది కొద్దిగా చెస్ట్ ఇట్లా ముందర పెట్టండి, కొంత బిగిసకపోండి, ఊపిరి పీల్చుకోద్దండి. అది ఒక్కసారి చూడు, షాక్ అవుతాం. ఎట్లొచ్చినారు కాలనీలోనేమో ఎవరప్ప వస్తాండేది ఏమైనా షూటింగ్ ఉందేయడం అనుకోరా, హీరో వచ్చినట్లుంటుంది. కాలనీలోనేమో ఎవరప్ప వస్తాండేది ఏమైనా షూటింగ్ ఉందేయడం అనుకోరా, హీరో వచ్చినట్లుంటుంది. మీకు అదే చెప్తాను, సైలెన్సర్లో పొగ చూసినారంటే షాక్ అవుతారు. ఇంత పొగ కక్కుతుంది బయటికి. ఈ ఫైనల్ ఎంతకు వస్తుంది ఈ బండి? నా నిజ చెప్తాను, నాకు దీంట్లో రూపాయి లాభం లేదు. నాకు ఎమర్జెన్సీ డబ్బులు అవసరం అయ్యి అమ్ముతాను. ఇవి పెద్దగా వెళ్తున్నావు పాత మోడల్ బండ్లు కాబట్టి. పాతది కాబట్టి పొగ వస్తుంది, కొత్త బండికి పొగ రాదు. పొగలో నుంచి మీరు వస్తా అంటే ఎవరినైనా ఒక హీరో వస్తాడు అన్నట్టు ఉంటుంది. చలి ప్రాంతాల్లో ఊటీ కొడైకెనాల్ మన అరకులో పొగకు చూసే అంత దూరం పోతున్నారు. అవసరం లే, మన బండి స్టార్ట్ చేసే కాలనీ అంతా పొగ వస్తే పోలీసులు ఇదేస్తారు. ఏదన్నా నీవు బోరుకు వచ్చిన పొగ కాదు, లుక్కు కేపిచ్చిన ఏరే పెట్టించారా పొగ? పొగ వేరే వస్తుంది మళ్ళీ, అది వేరు. అది బోరుకు వచ్చిన పొగ కాదు. కండిషన్ బాగుంది ఇంజిన్. మీరు ఇంకోటి డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకవేళ పొర్రపాటుగా రైజ్ ఎక్కువ టక్కనేరు ముందట లేస్తుంది, పికప్ అంత ఉంది. అర్థమైందా? ఫుల్ కండిషన్, మైలేజ్ 120 ఇస్తుంది. రావండి ఇవి ఎంత మైలేజ్? 2 లీటర్లకి ఇస్తాండి. ఇప్పుడు 3 లీటర్లు. ఏవి పాత మోడల్ పళ్ళు కదా, అంతే ఉండవు. నువ్వు 120కి రాకపోతే నువ్వు ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇస్తా. 3 లీటర్లు కొట్టించుకో, 120 రాకపోతే నేను బండి వెనక్కి తీసుకుంటా. 3 కాకపోతే ఒక 5 కొట్టించుకో, నీ 120 రాకపోతే నీ డబ్బులు వెనక్కి ఇస్తా. మైలేజ్ వస్తుంది, మనం తోలేదాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడో నేను 180, 220, 240 స్పీడ్ పోతా ఒకసారి. అప్పుడు మైలేజ్ కొద్ది తగ్గుతుంది. ఫైనల్ ఎంతకు వస్తుంది? నా 34,000 చెప్పినాను, మీరు ఎంత ఇస్తారో మాట చెప్పేసేయండి. ఎందుకంటే 20కి వస్తుందా? మీరు ఎట్లా సీట్ కలరు ఎట్లే ఒక నిమిషం
మన బండి గురించి మీకు ఏమేమి ఉంది చెప్తానండి. ఇక్కడ చూడండి, ఈ 2 మిర్రర్లో మీకు వెనకలు ఏమొస్తుందో చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ న్యూట్రల్ పడుతుందా, గేర్లో చూపిస్తుంది, నువ్వు ఎంత స్పీడ్ పోతానో చూపిస్తుంది, నువ్వు పెట్రోల్ తెప్పించుకున్నా చూపిస్తుంది. ఇవన్నీ చూపించాలంటే ఈ కింద వచ్చే గడ్డ మార్చుకోవాలా చెడిపోయింది. ఇవన్నీ చూపించాలంటే ఈ కింద వచ్చే గడ్డ మార్చుకోవాలా చెడిపోయింది. అది మార్పించేసుకుంటే మీకు ఇక్కడ అన్ని కనిపిస్తాయి. అదే ఎన్ని మార్చుకుంటే బ్యాటరీ ఇది మార్చుకోవాలా, అది మార్చుకున్న తర్వాత బ్యాటరీ మార్చుకోవాలా. అదే వాటికి రిపోర్ట్లు అంతా నేను అందంగానే ఎక్కువ, నాకు 20,000 అంతే ఎక్కువే ఈ బండికి. 50,000 అడిగినా కూడా నేను ఇలేదనా తెలుసా? ఎందుకు ఇలేదు అనుకుంటున్నావు? బండి కొన్నాకే నేను ఎత్తిపోయినా. సీరియస్ చెప్తాడు, నాకు బాగా వచ్చింది. నేను అప్పుల పాలు కావడం గానీ, మా బంధువుల్లో చచ్చిపోవడం గానీ ఏం మాకు అనవసరం. మీరు దేనికి అమ్ముతున్నారు? మాకు అనవసరం. మాకు బండి కావాలి, మీకు డబ్బులు కావాలి. నా పెళ్లి కొడుకు కూడా చచ్చిపోయినాడు ఈ బండి మీద. ఎంత అచ్చు వస్తుందంటే అంత అచ్చు వస్తుంది. అర్థమైందా? ఇది ఎవరు పడితే వాళ్ళకి అచ్చు రాదు. మన పెళ్లి కొడుకు బండి తీసుకొని తోలుతా అని చెప్పి ఏదో తోలినాడు, చచ్చిపోయినాడు. అది ఇడిచిపెట్టలే. పెళ్లి కొడుకుదే తప్పని అందరూ ఒప్పుకున్నారు. బండి తప్ప అయితే ఏం లేదు. బండి గీత కూడా పడలే. అది చెప్పండి, ఏమిస్తారు చెప్పండి. మన 20 ఫైనల్. అది కొన్ని 20 చెప్పారని మేము వచ్చాం, కానీ ఈ బండి అంత వాల్యూ ఉంది. బండి గ్లామర్ గురించి తెలుసా? తెలుసు. వెళ్ళండి, మేము చూడడం వల్ల చాలా బళ్ళు చూసాం. మళ్ళా నా అన్ని గుర్రాలు ఒకటే రకంగా పరిగెత్తాం. ఏదైనా నువ్వు ఇవన్నీ ఓడిసాం బల్లే. నిన్ను ఈ పెస్తా మనకి బండి రిపోర్ట్ వచ్చింది, ఈ బండి తీసుకుందామని వచ్చాం. సరే, నువ్వు చెప్పిన రేటుకి ఇస్తాను. నాకు ఏమంటే ఒకవేళ డబ్బులు వస్తే నేను వెనక్కి తీసుకుంటా. 5,000-10,000 ఎక్కువ ఇచ్చాను తీసుకుంటా. అలా వద్దండి. నా ఈ బండి పోతే నేను మళ్ళీ బాగుపడతా. మీకు బండి వచ్చింది, క్యాష్ కావాలి ఏదైనా ఇచ్చేస్తాం, కానీ క్యాష్ లేదు, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. నా బాధ ఏమంటే బండి ఉంటే నేను ఎత్తిపోతా. బండి నా దగ్గర వస్తే ఎత్తిపోతా. బండి లేదంటే బాగుపడతా. అర్థమైంది? నేను ఎత్తిపోయినా కూడా నా బండి నా దగ్గర ఉండాలనేదే నాకు ఆశ. ఇప్పుడు మీకు ఫైనల్ మాకు ఇచ్చేయడానికి మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి గట్రా అవ్వదండి. అమ్మేస్తానంటే అమ్మేస్తానాగా ఉండాలి. చెప్పండి. ఒక టిప్పు బండి తాళం ఇస్తే అలాగా ఒక రౌండ్ వేస్తాం. ఎలా ఉంది చూస్తాం. ఇండి కండిషన్ అంతా అడ్వాన్స్ కొట్టండి. కింద ఉదయం ఫోన్ చేశారు. అదేనా? పొద్దున్న 2 సార్లు చేసిన అదే నెంబర్కా ఉండే నస్తాందనా. చూడండి, అయింది. అదే నెంబర్ ట్రాన్స్ఫర్ చేస్తాను. తాళం వేస్తారు. టిప్పు తాళము అపార్ట్మెంట్ తీసుకొస్తాను. కూర్చొని బండి చూస్తాను. నేను వెళ్ళిపోతాను. మా తమ్ముడు ఎవరైనా వచ్చి మీకు బీగాలు ఇస్తారు. చూడండి, ఏంటంటే ర్యాష్ డ్రైవ్ చేయొద్దండి. మినిమం 260 స్పీడ్ పోతుంది. తీసుకుంటారా? తీసుకుంటారు. పడారు అప్పుడే బండి వాస్తు చూసినారా? ఇంకా తీసుకునే అప్పుడే పడతారు కిందకి. తాళం తెస్తాను కొంచెం ఫాస్ట్గా. తెస్తాను పోదు. ఏం చేస్తున్నా? బండి చూసుకుంటా. బాధుడు ఏం చేస్తున్నా? బండి చూసుకుంటా. బాధుడు బాగుందా బండి? బండి బాగుంది. ఎవరితో మన నీకు కొన్నాం బండి. చిల్లర ఎవరి బండి కొన్నాం బండి. చిల్లర ఎవరి బండి ఎవరు కొంతాయి? చిల్లర ఇస్తాను తుడిచినారని. ఎవరమ్మా మీరు? బండి ఎవరిది? నాది. నా బండి. ఏంది బండి నాది. సరే, ఒక 5 నిమిషాల తర్వాత రాబోండి. 5 నిమిషాల తర్వాత ఏంటి? ఎవరు బండి ఎవరు కుడుతున్నారు? బీగాలు వస్తుందా? జాగ్రత్త చూసుకున్నా. ఎందుకంటే లాక్ తీసుకోండి. చెప్తా, తమ్ముడికి చెప్తాను. ఎందుకంటే సొంత పిల్లోని లెక్క చూసుకున్నాను నేను. దయచేసి ముందర తుడిసొద్దులేండి. వాటర్ వాష్కి ఇచ్చుకోండి మళ్ళీ. ఎవడబండి ఎక్కుతున్నావు? ఎవడబండి ఎక్కుతున్నావు? బండి ఇది ఎవడు? ఇప్పుడు కొన్నాం బండి. ఇప్పుడు ఫోన్ పే చేసా, మాట్లాడండి. ఎవరేలో కాదు అసలు చేస్తానండి. ఎవడ బండి కనేది లోపలికి వెళ్ళి వచ్చేలాగా బండి అమ్మేసుకోవడము, దెంకెళ్ళిపోవడము. ఎన్ని బోలు దెంకెళ్ళిపోరు మీరు? లోపలికి వెళ్ళి వచ్చేలాగా బండి అమ్మేసుకోవడము, దెంకెళ్ళిపోవడము. ఎన్ని బోలు దెంకెళ్ళిపోరు మీరు? ఎవరు ఏది మాట్లాడుతున్నారు మీరు? ఏది యాడికి పోయి ఇచ్చినారు మీరు? ఎవడ బండి ఎవడ పోయి ఇచ్చినారు? లోపలికి వెళ్ళి వస్తున్నా. లోపలికి ఎందుకు పోయినారు? దేనికో ఏదో పని ఉండి వెళ్తున్నాను లోపలికి. అడ్వాన్స్ కొట్టండి. అడ్వాన్స్ కొట్టండి. నేను మాట్లాడుతాను. ఉండు, నువ్వు యాడికి పోతున్నావు? ఏ తమాషాలకి చేస్తావు ఏమన్నా? బండి దిగి బండి.
ఎవరు నువ్వు అసలుకు ఎవరు నువ్వు అసలుకు ఆగు ఎవరు నువ్వు ఎవరు మీరెవరు మేము బిజినెస్ మేము మాట్లాడుకుంటాం నాకే ఆయనకి సంబంధించిన మ్యాటర్ నువ్వు అసలు మధ్యలో ఆ బాటిల్ పడేసినావు అంటే బాత్రూమ్ వచ్చినట్లు కదా నువ్వు లోపల పోయి అదే లోపలికి వెళ్ళి నీ బాధ్యతలు లేవు అది నీ బాధ్యతలు లేవు మాకు బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు బాధ్యత నాకు బాధ్యత పని మీద ఇక్కడ ఉన్నాం నువ్వు ఎందుకు వచ్చినావు మీ బాధ్యత మీరు మాట్లాడుకోండి నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా బండి తుడిచినందుకు చిల్లర ఉంటే బండి తుడిచిందా నీ చిల్లర కాదు నువ్వు బీగాలు పెడతావు ఎవరు బండి అని పెడతావు నువ్వు ఎవరు నా బండి నీదే బండి మీరు వెళ్ళండి మీరు తాళాలు తెస్తారు ఇదే బండి వాళ్ళు అంటున్నారు ఎవరు తాళాలు చేస్తున్నారు బండి ఎవరు బండి ఇది ఆపు ఆపు ఉయ్యేక నీ కాదు బండి ఏం బండి ముందు నాకు అసలు నచ్చలే బండి ఇది మంది ఇంకా బాగుంటది ఏదో ఏ బండి నాకు అనవసరం ఇప్పుడు అమౌంట్ కొట్టాను బండిదంతా ఏమి నిన్ను కూడా అంతాం నకరాలు చేస్తే ఈడ బండి కొనేకి వచ్చినాడు ఆయన ఏనా బండి నాకు ఇదే నచ్చింది బండి ఇదే అన్నావు దీనికంటే బాగుందనా ఇదే అన్నావు అడ్వాన్స్ తీసుకున్నావు ఫోన్ పే చేయించుకున్నావు ఆడికి పోదు నేను చెప్తానా కదా ఇది ఇక్కడికి మోసమా ఏంటి బండి తో పెట్టకుండా ఆగు 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 ఇదే బండి అని తీసుకున్నాం మేము ఫోన్ పే చేసి ఇదే బండి అని తీసుకున్నాం మేము ఫోన్ పే చేసా ఇప్పుడు 20,000 బండి సరేనా గ్లామరే మళ్ళీ ఇప్పిస్తా కదా మళ్ళీ ఇంకే బండి మీరు బుక్ బండి ఇస్తారే మాకు ఈ బండి బాగా లైక్ అయింది నాకు మరి ఎలాగేస్తావు బండి మా తమ్ముడు ఈడ పెట్టినాడేమో అని నేను అనుకుని దీని మీద కూర్చున్నా అయిపో బాత్రూమ్ పోయిస్తున్నాడు సరే సరే ఆ అమౌంట్ ఏం కొట్టే నేపితే నాకేం బండి వద్దు ఎటు వద్దు ఆ బండి వద్దు అమౌంట్ కొట్టే కాదు మా అన్న ఫోటో ఎందుకు తీస్తున్నావు నువ్వు మొన్న బండి మిస్ అయింది అందుకని అంటే ఎత్తపోయే వ్యక్తి లెక్క కనబడతాడా గ్రూప్ లో నువ్వు గ్రూప్ లో షేర్ చేయాల్సిన అవసరం ఆయన కొనుక్కునేకి వచ్చిన వ్యక్తి కస్టమర్ నేను బండి అమ్ముతున్న ఓనర్ ని ఎవరు బండి అర్థమైందా ఎవరు బండి ఎవరికి ఫోన్ చేయాలి అందరికి బ్యాంక్ కి ఫోన్ చేయాలంటే ఈ అమౌంట్ తీసుకోను బండి అన్నావు అది అన్నావు ఇది అన్నావు మన గ్లామర్ అయితే ఉందనా లేకుండా ఏం లేదు తెలియకుండా బండి నిన్ననే బోర్కి వచ్చింది బండి స్టార్ట్ కావడం లేదని చెప్పి అపార్ట్మెంట్ కింద పెట్టాను బండి నిన్ననే బోర్కి వచ్చింది బండి స్టార్ట్ కావడం లేదని చెప్పి అపార్ట్మెంట్ కింద పెట్టాను పిల్ల అక్కడ మాట్లాడుకోండి ఏ బండి ఇదేనే కొన్నా నేను ఆయన అడుగు వెళ్ళి ఇదే బండి చూపెట్టాడు ఫోన్ పే చేసుకున్నారు 20,000 మీరు వెళ్ళిపోండి నేను మాట్లాడుకుంటానండి మాట్లాడుకుంటానండి 5 నిమిషాలు లేట్ వచ్చిందంటే నా పని మీరు వచ్చి చెడగొట్టినారు 5 నిమిషాలు లేట్ వచ్చిందంటే నా పని మీరు వచ్చి చెడగొట్టినారు ఎవరు బళ్ళు ఎవరు మీకెందుకు మా డీలింగ్ మాడి ఉండనా ఇంకో బండి పిలిపిస్తా ఎప్పుడు పిలిపి అపార్ట్మెంట్ కింద ఉందిలే నువ్వు వెళ్ళిపో ఏంటి బండి వెళ్ళిపోతుంది ఓని మంది కాదు కదా అచ్చా అమౌంట్ వస్తుంది అమౌంట్ వస్తుంది నేనే టెన్షన్ పడాల్సి నువ్వు నీకేం పని లేదా నీ బండి అమ్ముతావా మీరేమన్నా ఏ తమాషా ఆడుకుంటా కూర్చున్నారు ఎవడు రమ్మన్నా నేను 5 నిమిషాల తర్వాత రావాల్సింది బండి మీద చేయకపోతున్నారు చెప్తున్నా బండి కొన్నా వెళ్ళి ఆయన అడిగి వెళ్ళి బండి కొన్నావు ఇది కొనలేను ఇంకోటి కొన్నావు అపార్ట్మెంట్ చూపెట్టింది ఇదే కదా నాకు ఒకటి చెప్తా ఉన్నా ఇప్పుడు మనం బుక్ లో చెట్టు ఇట్లా ఉంటుంది అని గీస్తాం అంటే అట్లే ఉంటుంది చెట్టు వేరే చెప్తాడు మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి దూరాల్సిన అవసరం లేదు ఇది మా ఇద్దరికి సంబంధించిన మ్యాటర్ నీ డొక్కులో బండి తీసుకొని ఫస్ట్ నుంచి దొబ్బే ఈ డొక్కులో బండి బేరం పెట్టావు ఎన్ని బళ్ళు బేరాలు పెట్టారు మీరు ఇద్దరు కలిసి ఎవరు తోడు దొంగలు నువ్వు అంటే గింటే అయినాను కానీ నన్ను నా జోలికి మాత్రం రాదు చెప్తాను నేను అమ్మేవాడిని నన్ను వాళ్ళ తోడు దొంగలు అంటే ఒకరు ఉండాలి దొంగ ఎవరైనా ఉంటే మీ ఇద్దరు ఎక్కడ చెప్పుకోలే కానీ వాళ్ళ పట్టించుకోవాల్సినంత అవసరం లేదు భయం లేదు నేనే గోడ దుంకి పోగలను నువ్వు దొంగగలవు ఎవరైనా పిలిపిస్తే కాదు నాకు డబ్బులు కొట్టి బండి వద్దు నా అపార్ట్మెంట్ లో ఉందన్నా బండి 6 నెలల పక్కన పెట్టినారు తుడిపిస్తానుండు ఆ డొప్పలన్నీ ఊడిపోయినాయి ముందర డూమ్ ఊడిపోయింది మడ్గాడు ఊడిపోయింది టైర్లు పంచర్ అయింది తీసుకున్నావు డబ్బులు ఏది బండి చూపించే కదా తీసుకోలేదు బండి చూపించకుండా సేమ్ గ్లామరే కదా అది కూడా ఊడిపోయిన నిన్ను చేపించుకోనా నీకు 20,000 ఎట్లా వస్తుంది బండి నేను ఇది కొన్నా 20,000 కానీ బాబు నువ్వు వచ్చేటప్పుడు బండి ఎవరిదైనా తాళాలు అడిగి బండి పేపర్లు చెక్
అపార్ట్మెంట్ అన్నారు. నువ్వు కొత్త కొత్త రూల్స్ నేర్పించద్దు. కొత్త రూల్స్ కాదు, ఎవరికి నీ పన్ను చూసుకో. ఆయన అమ్మాయి కూడా అయితే ఆయనతో నేను కోసుకుంటా డబ్బులు, ఆయన అమ్మాయి కూడా అయితే ఆయనతో నేను కోసుకుంటా డబ్బులు, నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? ఆయనకు లేని బాధ నీకెందుకు? నేను అపార్ట్మెంట్ లో తాళాలు తెస్తాను అన్నారు. ఆయనకు లేని బాధ నీకెందుకు? స్టార్ట్ చేసుకుని ట్రైల్ వేసుకొని చూసుకుని తాళాలు తెస్తానన్నారు. దొరికింది కదా 20,000కి, బాగుందని నేను అమౌంట్ కొట్టా. నువ్వు ఇప్పటికి లక్కీనే, ఇప్పటికి నువ్వు లక్కీనే. దీని అమ్మ మొగుడు బండి దింపుతానుండు, దీని అమ్మ మొగుడు బండి దింపుతానుండు. ఇంకోటి చెప్తా, నీ లెక్క ఖాళీకి లేవు పేపర్లు చాసి నంబర్లు చెక్ చేసుకుని బండి రౌండ్ పోయి మెకానిక్ ని పిలుచుకొచ్చి అంత ఖాళీ లేదు. 20,000కి ఉంది, బాగుంది కదని నేను ఇప్పటికి లక్కీయే. మన బండి తాళాలేవు ఏంటి, వెళ్ళిపోతుందా బండి? బండి వెళ్ళిపోతుంది. అది పోతుందినా? అది దానికంటే ఇంజన్ రెడీగా ఉంది, పెట్రోల్ ఉంది. బండి మీద పడింది ఆయనకి. నా అమౌంట్ ఇచ్చేయండి, బండి వెళ్ళిపోతుంది. నువ్వు పోతావు పోవా, నువ్వు అదే కలిసి మా ఇద్దరు గొడవ పెట్టి నీ బండికి పోతున్నాడు అని చెప్పి బిల్డప్ కొట్టి ఇస్తాను. అమౌంట్ కొట్టి ఎవరు అన్న అపార్ట్మెంట్ లో మన బండి ఆల్రెడీ రెడీ మంచిది, తెచ్చేయండి. దుప్పుకొని రాలనా? దానికి ఏముంది? తీ ఏ ఫోటోలు నాకెందుకు, ఏ ఫోటోలు నాకెందుకు, వీడియో తీసుకోద్దా? నాకేం చేస్తారు? వీడియో తీసుకో. వీడియో అవసరం లేదు, నేను వీడియోలో చెప్తా. వీడియో తీ చెప్తాను. వీడియో అవసరం లేదు. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? ఎవరు లేరనుకుంటున్నావు? నిజంగా నువ్వు అమౌంట్ కొట్టావా లేదా? ఆయన అలా చెప్పేసి నువ్వు బండి దగ్గరికి వెళ్ళిపోతున్నావా? ఇదా అమౌంట్ కొట్టా చూడు. యాక్చువల్గా అయితే నీకు నిజం చెప్తాను, మీరు ఎందుకంటే వాళ్ళు పిలుస్తాను. ఆయన బండి మీద కూర్చొని ఇది పట్టుకొని హ్యాండిల్ ఇంచుతున్నాడు. నేను సమయానికి మా బంధువులు ఉన్నారు, ఈ రూట్ వెళ్తున్నాను, లాక్ ఇరగొట్టాలని ప్రయత్నిస్తాను. నేను ఆ స్పాట్ లో వచ్చి చూసినాను, మీకు ఓపెన్ గా చెప్పేస్తాను. ఆయన నాకు 5,000 కొట్టింది లేదు, బొంగు లేదు. ఆయన హ్యాండిల్ ఇరగొడుతుంది. మీకు కొట్టిన డబ్బులు అమౌంట్ తప్పు అన్నా వాడు చెప్తాడు. మీరు వయసులో నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. బండి పడేసారా? ఎవరు? కింద 2 సార్లు పడింది, కిందకి ఇరగొడతాడు హ్యాండిల్ పండబెట్టి. చూడింది నేను ఎక్కడ పడతా? ఫస్ట్ వాడు చెప్తాడు, ఇద్దా బ్రదర్ ఫస్ట్ డబ్బులు ఇప్పించుకోండి ఆయనతో రిపేర్ కి, అండ్ ఇంకోటి హ్యాండిల్ ఎందుకు ఇరగొట్టినాడు, ఎందుకు ఎత్తకపోవాలని ప్రయత్నించినాడు అది కూడా చెప్పండి. ఏ బండి మీద అన్నావు కదా? ఎవరిది? నాదే. అపార్ట్మెంట్ కూడా నాదే అంట, నమ్ముతారా మీరు? బండి మీద ఎక్కించుకొని కూర్చో, చెప్తాను కూర్చో. ఏమన్నా మెకానిక్ షోరూమ్ బండి నీది అది ఇది అన్నావు. చేసేటప్పుడు పద్ధతి ఉండాలా, దొరికిపోయిన తర్వాత చేయకూడదు ఇట్లా పద్ధతి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఎక్కువ అతను తీసుకుపోతాడు, అతని డూమ్ కి అంత చేపించు. కూర్చో. బెండ్ అయింది. మీ బండి అన్న నేనెందుకు వెళ్తాను? మీ బండి అని బేరం పెట్టారు కదా. నేనా బేరం? ఎవరికో అమౌంట్ కొట్టించారు మీరు ఇప్పుడు. ఒక నిమిషం అతను ఎవరో తెలియని బండి ఆయన బాత్రూమ్ పోయినాడు, ఆయన బండి నేను ఎట్లా మెస్సా? ఏం చెప్తున్నది అలాగని? ఏమని? బండి బాగుంది, కండిషన్ తీసుకో అది ఇది అన్నావు. నేను తీసుకున్న ఇట్లా బండి బాగుంటది, గ్లామర్ మైలేజ్ వస్తుంది అని చెప్పిన మాట వరుస కది. నేనెందుకు వస్తాను? రిపేర్ అవర్ చేస్తాడే, నేను పడినా నాకు సంబంధం లేదు. బండి చూసావు? నాకు సంబంధం లేదు, నేను చూసినాను పడేసి. అందుకే నా బండి నేను చూసా, ఇతను పడేశాడు, అందుకే నేను గుడ్డెడు తుడుతున్నా. అమ్ముతాను అన్నాడు, తుడిసా. ఎందుకు కూర్చుంటా? ఎందుకు తుడిచినాడు తెలుసా? మరకలు కనపడకుండా తుడుతున్నాడు, బండి పడిందా? మరకలు కనపడకుండా తుడుతున్నాడు, బండి పడింది. మీరే పడేశారు. ఇగో కాలు చేతులు కట్టేసి తీసుకెళ్తాను చెప్పి. నా డబ్బులు పోయి నేనే మళ్ళీ దొంగ అంత అన్నా. కొన్ని విధిరాతలు అట్లా జరుగుతుంటాయి. లేదు అలాగైతే ఫోన్ చేసి వస్తాను, నేనే ఫోన్ చేస్తాను. డబ్బులు వేయండి. నాకు ఆయన తెల్ల తీసుకెళ్ళిపోతున్నాడు. అలాగే తన సెల్లు పోతుంది. 5,000 కావాలంటే నేను మళ్ళీ పట్టుకోవచ్చు. ఆ బండి అతను పట్టుకో, ఊరుకో, ఇంకా స్పీడ్ ఊరుకో.